ఓకే. అండ్ ఇంకో విషయం అండి, సో మీరు మేడం. ఇంత చేస్తున్నారు కదా, మరి మీ దగ్గరకు వచ్చేసరికి ఎంత తీసుకుంటారు? యూకేకి అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్న స్టూడెంట్కి Hmm. ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించడం మాది రెస్పాన్సిబిలిటీ. ఓకే. అండ్ దానితో పాటు స్కాలర్షిప్స్ కూడా అప్ టు 6 lakhs వరకు స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఓ. అంటే ఈ స్కాలర్షిప్ అప్లై చేస్తున్నారు, మనకి మంచి స్కాలర్షిప్ తెప్పిస్తున్నారు. ఎడ్యుకేషన్ లోన్ కూడాను బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్ వచ్చి కూర్చుంటున్నారు. అండ్ దాంతో పాటు మనం అనుకున్న యూనివర్సిటీస్ కి అప్లై చేస్తున్నారు. వీసా కూడా 100% గ్యారంటీ మన దగ్గర నుంచి. అకామిడేషన్ సర్వీసెస్ ఇస్తున్నాము. అండ్ దానితో పాటు ఫ్లైట్ టికెట్ లో కూడా డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంత ప్రాసెస్ ఇంత చేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా మీకు ఛార్జ్ చేస్తారు కదా అని చెప్పి అనుకోవచ్చు. అవును అవును కదా. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేడం. హౌ ఎలా పాసిబుల్ అవుతుందండి అసలు? ఒక్క పైసా మేము ఛార్జ్ చేయం మేడం స్టూడెంట్ దగ్గర నుంచి. వాళ్ళ జేబు నుంచి మాకు ఎటువంటి సర్వీస్ ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు. వెరీ గుడ్. వీఆర్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ ద కమిషన్ కమింగ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. స్కాలర్షిప్ కూడా చెప్తున్నారు, ప్రతి ఒక్క స్టూడెంట్ కి పక్కా స్కాలర్షిప్ వస్తుంది అన్నారు. దాని గురించి తెలుసు మేడం, ఇప్పుడు ఇందాక మనం వచ్చే టైంలోనే దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అని ఎందుకు అనుకున్నామంటే, మాస్టర్స్ కి వెళ్దాం అనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒరిజినల్ ప్రాసెస్ అయ్యే ప్లేస్ ఇది. ఇక్కడ వచ్చేసరికి మా దగ్గర బ్యాక్ అండ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ద లాస్ట్ 7 years నుంచి మాతో పాటే ఉండి 7 years ఎక్స్పీరియన్స్డ్ బ్యాక్ అండ్ ఎంప్లాయీస్ మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. అంటే దీనివల్ల మాకేంటి సార్ ఉపయోగం అని అంటే, మీకు ఎక్స్పర్ట్ టీమ్ పర్సన్ మీకు అందుబాటులో ఉన్నప్పుడు ఏం జరిగిద్దంటే, యూనివర్సిటీ అప్లికేషన్ పెట్టే టైంలో ప్రతి స్కాలర్షిప్ కి అప్లై చేస్తాం మేము. ఇప్పుడు నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్ గా మీకు డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ప్రాపర్ గా అవ్వదు, వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది దీంట్లో. అందుకే అప్లికేషన్ పెట్టే టైంలో మనం ప్రాపర్ డాక్యుమెంటేషన్, ప్రాపర్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ బ్యాక్ అండ్ టీమ్ పర్సన్స్ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్క బ్యాక్ అండ్ ఎంప్లాయ్ 500 వీసాలు చూసారు ఇప్పటికి. మేము లాస్ట్ 20 years నుంచి చాలా కంట్రీస్కి పంపిస్తూనే ఉన్నాం. కొన్ని వేల మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ చేసాం. దీనివల్ల మా యొక్క బ్యాక్ బోన్ ఎవరు అంటే బ్యాక్ అండ్ ఎంప్లాయీస్ మేడం. వీళ్ళందరూ కూడా అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి వీసా ప్రాసెసింగ్ చేసి మొత్తం వీసా 100% సక్సెస్ అయ్యేంత వరకు మాకు సపరేట్ బ్యాక్ అండ్ టీమ్ పర్సన్స్ ఉన్నారు. డెడికేటెడ్గా ప్రతి ఒక్కరికి కూడాను ఒక పర్సన్ అలాట్ చేస్తాం స్టూడెంట్కి. దీనివల్ల ఏంటంటే ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ దానితో పాటు ఒక్క బ్యాక్ అండ్ ఎంప్లాయీకి ఓన్లీ వీఆర్ గోయింగ్ టు గివ్ 50 స్టూడెంట్స్. ఓకే. 50 అప్లికెంట్స్ ని మాత్రమే ఇస్తాం మనము. అంటే ఒక సెషన్ కి 50 మంది అన్నప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్ మీ అప్లికేషన్ మీద పడి వీసా దాకా తీసుకొని వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చేలాగా మనం చేసే బ్యాక్ అండ్ టీమ్ పర్సన్స్ మేడం. మా దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే, స్టూడెంట్ కి స్కాలర్షిప్స్ లో యూనివర్సిటీ స్కాలర్షిప్, క్యాంపస్ స్కాలర్షిప్స్ కి అప్లై చేస్తాం, మెరిట్ స్కాలర్షిప్స్ కి అప్లై చేస్తాం, అకాడమిక్ స్కాలర్షిప్స్ కూడా అప్లై చేస్తాం స్టూడెంట్ కి. దీనివల్ల ఏంటంటే 6,000 pounds వరకు వీళ్ళు స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుంది స్టూడెంట్ కి. వీళ్ళు సొంతంగా పెట్టుకున్నప్పుడు ఈ స్కాలర్షిప్స్ అని వాళ్ళకి తెలియదు, దాని పోర్టల్స్ ఐడియా ఉండవు. కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్ స్కాలర్షిప్స్ కి అప్లై చేయడంలో పొరపాటు చేస్తారు. డెఫినెట్ గా. ఇంకొకటి, అప్లికేషన్ పెట్టే టైంలోనే ఖచ్చితంగా స్కాలర్షిప్ అప్లై చేయాలి. అప్లికేషన్ పెట్టిన తర్వాత నేను స్కాలర్షిప్ కి అప్లై చేస్తా అంటే అది యాక్సెప్ట్ చేయదు యూనివర్సిటీ. సో అందు గురించే మీరు అప్లికేషన్ పెట్టే టైంలో ఒక ఎక్స్పీరియన్స్డ్ టీమ్ పర్సన్ ఉండాలి మీతో పాటు. అండ్ ఎక్స్పీరియన్స్ కన్సల్టెన్సీలో మీరు అప్రోచ్ అవుతే ఇలా మీకు స్కాలర్షిప్స్ లో కానివ్వండి, ఎడ్యుకేషన్ లోన్ లో కానివ్వండి, ట్రావెలింగ్ లో కానివ్వండి, వీసా అప్రూవల్ లో కానివ్వండి, అకామిడేషన్ సర్వీసెస్ లో కానివ్వండి, 100% మీతో పాటు సపోర్టింగ్ గా ఉంటారు. కాబట్టి మనకి వీసోర్స్ అనేది ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత స్టాండర్డ్ గా ఇదే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఇంత హై స్టాండర్డ్ గా మనము మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి మనకు స్టూడెంట్స్ అనేది ఎక్కువ మంది మన ఆఫీస్ కి విజిట్ అవ్వడము, అడ్మిషన్స్ తీసుకోవడము, మన త్రూ వెళ్ళడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తాం మేడం.